నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. శ్రీఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారామరాజు వీళ్ళు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు, ఇంకొక ఆయన మాజీ మంత్రి, మత్స్యశాఖకి సంబంధించిన మాజీ మంత్రి. వీళ్ళిద్దరూ ఈరోజు కొన్ని కేసులు ఇరుక్కున్నారు. అంటే కేసులు ఇరుక్కోవటం అంటే వీళ్ళని ఏదో అక్రమ కేసుల్లో ఇరికించారనే దానికి అనేది కాదు. వీళ్ళగా వెళ్ళి చట్టాన్ని, ప్రజల్ని మోసం చేసి ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సిదిరి అప్పలరాజు కుమారుడు 18 సంవత్సరాల కుమారుడు, ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకుని వేగంగా తోలి ఒక పశువుల కాపరిని గుద్దడం ద్వారా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సిదిరి అప్పలరాజు ఒక మాజీ మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక చనిపోయినటువంటి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే కనుక ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని గెలవడమో, ఆ కుటుంబానికి చేయాల్సినటువంటి మంచి ఏదన్నా ఉంటే చేయడమో, కుటుంబంతో సంప్రదింపులు జరపడమో, ఆ కుటుంబానికి నెల్లి అండగా నిలబడమో చేయాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు అది చేయలేదు. అది చేయకుండా ఏం చేశా అంటే ఈ కేసుని మ్యానిపులేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసులో వాళ్ళ అబ్బాయి ఇరుక్కోకుండా ఉండేలాగా, వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఆ కేసులో ఇరుక్కోకుండా ఉండేలాగా పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, సాక్ష్యాలని తారుమారు చేశారు. బైక్ తోలి గుద్దినటువంటి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతన్ని తప్పించి వేరే వాళ్ళని ఆ కేసులో తీసుకొచ్చేలాగా సీన్ మొత్తం క్రియేట్ చేశారు. అబద్ధాలు, సాక్ష్యాలని సిద్ధం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి. వాళ్ళ అబ్బాయి బండి తీసుకురావడం, పెట్రోల్ కొట్టించడం, అక్కడి నుంచి బండి వేగంగా తోలుకెళ్ళటం, గుద్దడం లాంటి వరకన్నిటికి కూడా ఈ CCTV కెమెరాలకు సంబంధించి ఓ ఫుటేజ్ని బయటకు వచ్చింది. పోలీస్ దర్యాప్తులో బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి. అప్పుడు కూడా ఒక SIని, ఒక CAని మేనేజ్ చేసి ఈరోజు వాళ్ళు కూడా సస్పెన్షన్లో ఉన్నారు. రీసెంట్గా సస్పెండ్ అయ్యారు వాళ్ళు కూడా. ఇది ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతను ట్రాప్లో పడి అనవసరంగా ఉద్యోగాల మీదకి, వాళ్ళ ఉద్యోగాల మీద తెచ్చుకున్నటువంటి SI, CAని కూడా మనం ఈరోజు బాధితులుగా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళే హైకోర్టుకి వెళ్ళి ముట్టికాయలు వేయించుకున్నారు. చివరికైనా ఏపీపీఎస్సికి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పూర్తిగా ఉద్యోగాన్ని వద్దు అనుకుని వదిలిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎవరు గౌతమ్ సవాంగ్ లాంటి ఒక మంచి IPS లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, సీతారామాంజలి లాంటి వాళ్ళు, విశాల్ గుని లాంటి వీళ్ళంతా చాలా చాకచక్యంగా వెళ్ళినటువంటి ఆఫీసర్స్ అందరూ అందరికీ మంచి పేరుంది. కానీ ఈరోజు వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం. PV సునీల్ ఇలాంటి వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇండిపెండెంట్గా వీళ్ళు పనిచేశారో లేదంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈరోజు సేమ్ ఫార్ములా. అదే పార్టీలో పనిచేయొచ్చిన సిదిరి అప్పలరాజు ఏమి స్వతంత్ర సమరయోధుడు అవ్వడు కదా. ఇతను కూడా సేమ్ అదే ఫార్ములాను ఫాలో అయ్యి అన్న ఉద్యోగాలు ఓడగొట్టడమే కాకుండా ఈ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఈరోజు రిమాండ్ చేశారు, జైలుకు పోయాడు. అలాగే ఒక మాజీ స్పీకరు, ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, స్పీకర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఒక సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సొంత జిల్లాలో చనిపోకుండానే ఒక వ్యక్తి చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏకైక వారసురాలుగా చూపించి అక్కడ ఉన్నటువంటి భూమిని కొట్టేశారు. సరే, ఇవన్నీ మంచినా అంటే ఇదంతా చేశారులని కొట్టిపాడేసే పరిస్థితి. ప్రజాప్రతినిధులుగా వీళ్ళలాంటివి చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఇంకేం అంటే వీళ్ళ నుంచి ఏమి నేర్చుకుంటారు? లేదా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి అర్హత ఉన్న వాళ్ళైనా? అసలు వీళ్ళని సమర్థించడానికి ఎలా ముందుకు వస్తున్నారు? సిదిరి అప్పలరాజుకి వైసీపీ స్టాండ్ తీసుకుంది తరపున పోరాటం చేయడానికి.
జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ పిల్లాడి మీద మర్డర్ కేసు పెట్టబోతున్నారని చెప్పని ఆ అనవసరమైనటువంటి అంశాన్ని మాట్లాడారు. శిక్ష పంచాల్సిందే, తప్పు ఎవడు చేసినా తప్ప అని చెప్పాల్సింది పోయి సమర్థించారు. అలాగే మనిషి బ్రతికుండంగానే వాడిని చంపేసి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఆ భూమిని కొట్టేసి ఇంత కుట్ర చేసినటువంటి ఒక శాసనసభాపతిగా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాంకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. అసలు వైసీపీ విధానాలు చూస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళని సమర్థిస్తూ ఉంటారు. గతంలో చూస్తే తెనాలికి సంబంధించిన అంశంలో వాళ్ళ మీద అనేక కేసులు, మాదక ద్రవ్యాలలో చాలామందిని అలవాటు చేస్తున్నారు అనేటువంటి అంశాలు, గంజాయి, మత్తు పదార్థాలు, వాటికి చాలామందిని అలవాటు చేస్తున్నారు, గంజాయి జీవించిన దాడులు చేస్తుంటారని వాళ్ళ మీద అనేక కేసులు. వాళ్ళని పరామర్శించి ఆ అంశాన్ని సమర్థించారు. ఎక్కడ దాకేందుకు విజయవాడలో కృష్ణలంకలో జరిగినటువంటి గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి మిస్సింగ్ కేసుకు ఉంది. ఇప్పుడు మిస్ అయిపోయాడు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఇంతవరకు ఇది ఏంటి అనేది ఒక క్లారిటీ లేనటువంటి కేసులో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ అదే. అతని మీద చూస్తే దాదాపు 23 ఏళ్ల వయసులో 23 కేసులు పోతే అందులో ఫోక్సో, మర్డర్ కేసులు, గంజాయి, గొడ్డల పట్టుకు తిరగటం, ఇలాంటి వాటిని చేసి అరాచక శక్తిని వెళ్ళి వాళ్ళ అమాయకులు, మంచోళ్ళు, పిచ్చోళ్ళు అని చెప్పటం. సో వీళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళేదో సంఘ సంస్కర్తలు, ఇదేదో సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తుల్ని సమర్థించినట్టు వీళ్ళ కూడా పోయి సమర్థించి ఉన్న గౌరవం పోగొట్టుకుంటూ వీళ్ళందరూ చేసిన తప్పులు, చట్టాన్ని మోసం చేసి చాలామందికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలకి అన్యాయం చేస్తున్న వ్యక్తుల్ని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు తండోపతండాలుగా అక్కడికి వచ్చి అక్కడ దాడులు చేయడం, అడ్డుకోవడాలు, వీళ్ళు తప్పు చేశారు, ఈ తప్పును సమర్థించడం కన్నా వాళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించడం ప్రూవ్ అయ్యింది. తప్పు ప్రూవ్ కాకపోతే కేవలం ఆరోపణ అయితే మనం వెళ్ళి నిలబడిన అర్థం ఉంటుంది. అక్కడ ఆధారాలతో పాటు దొరికిపోయి క్లియర్గా అడ్డంగా దొరికారు, క్లియర్గా తప్పు కనపడుతూ ఉంది, బలమైనటువంటి ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. అప్పుడు కూడా పోయి సమర్థించి ఇదేదో కుట్ర చేస్తున్నారు, పోలీసులు కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులని ఆధారాలు ఎదురుగా కనపడుతూ ఉండి కూడా అక్రమ కేసులు అని వాళ్ళ స్టాండ్ తీసుకోవడం అనేది నిజంగా వైసీపీకి ఇలాంటి వాటిలో ముందుకెళితే రానున్న రోజుల్లో ప్రజల నుంచి చేత్కారాలు ఇప్పటికీ ఎదుర్కొన్నది కాకుండా ఇంకెక్కువ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.